నెల్లూరు జిల్లాలో అధికారులు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సరైన బందోబస్తును కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. నాటు బాంబుల సంస్కృతి ఉన్న చోట మహిళా కానిస్టేబుల్స్ నియమించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వైసీపీకే వత్తాసు పలికిన అధికారులు తనను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తాము 3000 ఓట్లు రిగ్గింగ్ కాకుండా అడ్డుకోగలిగామని చెప్పారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే విజయం సాధిస్తుందని, అధికారంలోకి రావడం ఖాయమని ఆనం జోసిం చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ కు పేదల సంక్షేమం పట్టదని, మాఫియా రాజ్యాన్ని నడిపారని ఆనం ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజ్యాంగ విరుద్ధమని ఆనం అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది. నెల్లూరు జిల్లాలో నాటు బాంబుల్ని విసురుకున్న, ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసిన పరిస్థితి ఈ జిల్లాలో మొదలైంది. కొద్ది కాలం నడిచింది. కేవలం గతంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న మరిపాడు మండలం, ఉదయగిరి ప్రాంతాల్లోనే జరిగింది. దాదాపుగా బూత్ నెంబర్ 1 నుంచి 10 వరకు నాకు ఎన్నికల సరళిని గమనిస్తూ మేము పోయేటప్పుడు మరిపాడు మండలానికి సంబంధించినటువంటి మా నాయకుడు బ్రహ్మారెడ్డి గారు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. 1 నుంచి 10 వరకు క్రిటికల్ బూత్స్ అని లిస్ట్ ఇచ్చాము. ఎన్నికల కమిషనర్కి ఇచ్చాం, మా ఆర్ఓకి ఇచ్చాం, జిల్లా కలెక్టర్కి, ఎస్పీకి, డిఐజీకి పంపడం జరిగింది. కానీ ఎక్కడ కూడా సాధారణ కానిస్టేబుల్ కూడా లేరు. అక్కడ ఉన్నది ప్రతి బూత్కి ఒక మహిళా కానిస్టేబుల్, ఒక ఎన్సీసీ క్యాడెట్ ఉన్నారు. నాటు బాంబుల సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక మహిళా కానిస్టేబుల్ని పెట్టి, ఒక ఎన్సీసీ క్యాడెట్ని పెట్టి ఎన్నికలు జరిపారు అని అంటేనే ఈ జిల్లా అధికార యంత్రాంగం ఎవరి వైపు కొమ్ము కాశారో అర్థమవుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఒక ప్రత్యేక